అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్‌కి వస్తే ఒకసారి నేను చెప్పేది వినండి. ఎందుకంటే మొదటిసారి వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి. నేను ఏం చేస్తున్నాను అంటే కంటెంట్ మనం యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ ఎలా చేస్తున్నాం ఏంటనేది. సో బేసిక్‌గా మనం ఫిట్‌నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ అలానే హెల్తీ రెసిపీకి సంబంధించి ఒక డిఫరెంట్ సిరీస్‌తో అయితే నడుస్తున్నాను. బేసిక్‌గా మనం ఒక ఫిట్నెస్ ఛానల్, ఈ రకరకాలైన ఛానల్, దాంతోపాటు హెల్తీకి రెసిపీస్కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అంటే ఇవాళ ఉన్న కంటెంట్ నిన్నుండదు, నిన్నున్న కంటెంట్ ఇవాళ ఉండదు. సో కన్సిక్యూటివ్గా మనం బ్యాక్ టు బ్యాక్ వీడియో ఎడిటింగ్ చేసేసి ఫుటేజ్ దాన్ని ఒక పద్ధతి పాడుగా మనమైతే వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తాం. సో మీకు ఖచ్చితంగా ఈ కంటెంట్ నచ్చిద్దని అనుకుంటున్నాను. అలానే నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి గైస్. సో మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఊపు వచ్చింది ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి. ఒకవేళ మీరు వెజ్ ప్రేమికులు అయితే ఈ రెసిపీ మీకోసమే. ఇవాళ చేసేది ఒక పన్నీర్ సలాడ్ అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి చేయాలి అవన్నీ ఒకసారి ఇప్పుడు చూపిస్తాను, పదండి. మన ఛానల్లో నాన్ వెజ్ ప్రేమికులు ఎలా అయితే ఉన్నారో అలానే వెజ్ ప్రేమికులు కూడా అలా ఉన్నారండి. సో వాళ్ళని మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మనమైతే ఇవాళ వెజ్ పన్నీర్ సలాడ్ చేయబోతున్నాను. సో పన్నీర్ సలాడ్కి ముందుగా ఒక 500 నుంచి 300 నుంచి 500 గ్రాములు పన్నీర్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్, కొరియాండర్ పౌడర్, తర్వాత బ్లాక్ సాల్ట్ లేదంటే మీ దగ్గర నార్మల్ ఉప్పుతో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా తగినంత వేసుకోండి. కారం, మీకు నాకు స్పైసీనెస్ ఎక్కువ కావాలని చెప్పేసి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. పెరుగు, కొంతమందికి పెరుగు ఇష్టం లేదు, పెరుగు ఇష్టం లేని వాళ్ళు మీరు తీసేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయ రసం మొత్తం మిక్స్ చేయండి. దీని తర్వాత నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాను. అంటే ముందు మిక్స్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ మిగతా మిశ్రమం ముందు చూసారా అవి కూడా కలగలిపి. సో అందుకని చెప్పేసి కార్న్ఫ్లోర్ తర్వాత వేసాను. ఇప్పుడు ప్యాన్ మీద ఒక 5 to 7 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. నేను ప్రతి రెసిపీలో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ బడ్జెట్ గైస్. సో నేను హెల్త్ అంటే మనం ఆన్ పాయింట్ డైట్లో ఉంటాం కదా. సో మీకు అందరికీ తెలుసు నేను న్యాచురల్ అథ్లెట్ని, అలానే కాంపిటీషన్కి సంబంధించి మొన్న రీసెంట్గా గోల్డ్ గెలిచాను. సో మీకు పైన ఒక ప్లేలిస్ట్ ఇస్తాను. నేను ఒక ICN అని చెప్పేసి ఒక దానికి ఆడాను, దానికిలో మనకి గోల్డ్ వచ్చింది. సో దట్స్ అపార్ట్. ఇప్పుడు ఇలా మన పన్నీర్ అంతా వేసుకున్న తర్వాత చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. దాన్ని రోస్ట్ చేసుకున్నాను నేను కావాలని మాడిపోయేంత విధంగా. సో మాడిపోతే ఒక టేస్ట్ వస్తుంది చూసారా. మీలో ఎంతమందికి అలా మాడిపోయిన టేస్ట్తో తింటే నచ్చిద్ది? సో ఒకవేళ అలా అనిపిస్తే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. దాని తర్వాత ముందుగా చాప్డ్ ఆనియన్స్ నేను ప్రతిదీ కట్ చేసి పెట్టుకున్న కీరా, టమాటో, అలానే ఉల్లిపాయలు మొత్తం 3 వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఇక్కడ వేపిన పల్లీలు అలాగే శనగలండి, ఇవి నేను ముందే వేపి పెట్టుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత నిమ్మకాయ వేసుకుని ఇంకా మిక్స్ చేసేసేయండి. ఇంకా అంతే, దట్స్ ఇట్ అండి. మన పన్నీర్ సలాడ్ అయితే అయిపోయింది, రెడీ టు సర్వ్. ఓకే, ఫైనల్గా మన పన్నీర్ సలాడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. డెఫినెట్గా వెజ్ ప్రేమికులు కానీ నాన్ వెజ్ ప్రేమికులకు కూడా బాగా ఇష్టపడతారు. డెఫినెట్గా ఒక నిమ్మకాయ పిండుకోవటం మర్చిపోద్దు, దయచేసి నిమ్మకాయ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ యాడ్ చేసి ఏకదమ్ ఇంకా Cloud9 నాన్ వెజ్ వాళ్ళకి సాటి రారనమాట. సో ఈ సలాడ్ ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేస్తాను, నేను మధ్యలో టేస్ట్ చేశాను, అందుకని హైప్ లేపుతున్నాను. సో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉందండి. ఐ కెన్ ఫీల్ దట్. పన్నీర్లో మెత్తగా దూదిలాగా ఉంది, చాలా బాగుంది గైస్. డెఫినెట్గా మీ డైలీ యాక్టివిటీలో, డైలీ తినే దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వాళ్ళ కంటెంట్ అయితే కనుక ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మర్చిపోకుండా
ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఒక 10 మందికి పుష్ కొట్టిద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇప్పటిదాకా ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారు.